హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలైన యువరాణి ఎవరో తెలుసుకోవడానికి కండక్ట్ చేసే పరీక్షల్లో రౌండ్ 1 పూర్తయిపోతుంది కదా. ఒక బాక్స్లో పెట్టి 5 మినిట్స్ ఊపిరాడనివ్వకుండా వాయిస్ స్తంభన చేసే పోటీలో రోజానే గెలుస్తుంది. అరుణ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రోజా కూడా తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ బాక్స్లో రోజా కూర్చుంటుందో ఆ బాక్స్ కింద గట్టిగా ఒక హోల్నైతే పెట్టుకుంటుందన్నమాట రోజా. అంటే తను తీసుకెళ్లేటప్పుడే ఒక చిన్న నైఫ్ కత్తిని తీసుకెళ్తుంది. ఆ బాక్స్ కింద ఒక హోల్ని పెట్టుకుంటుంది. సో తనకి ఊపిరి ఆడుతుంది. అలా ఇంకా రోజా రౌండ్ 1 అయితే గెలుస్తుంది. రౌండ్ 2ని ఇంకా కఠినతరంగా ఉంటాయని చెప్పడంతో నేను దేనికైనా సిద్ధమని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి కొత్తగా సెట్ చేసిన అసలైన రాణి వారి సిరీస్లో రౌండ్ 2 అనేది స్టార్ట్ అయిపోతుంది. రౌండ్ 2కి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. ఇంతకీ ఇదేంటి అని అడుగుతుంది రోజా. చెప్తాను రోజమ్మ, అందరూ ఒకసారి అని చెప్పేసరికి ఇంకా అలా తీస్తారనమాట. తీసేసరికి ఇంకా మొత్తం ఒక బేషన్ 2-3 బేషన్స్ ఐ మీన్ వెరీ బిగ్ థాలీ అక్కడ ఉంటుంది. చాలా అన్నం, ఒక 5గురు తినేంత అన్నం అండ్ కర్రీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక్కసారిగా అది చూసి అందరూ షాక్ అయిపోతారు. యువరాణిగా పోటీ చేసే వాళ్ళందరూ ఏంటిది, ఇంత అన్నం ఉందేంటి అని అడుగుతారు. మరి అదే యువరాణి గారు ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు కదా. అలాంటప్పుడు ఆవిడ భోజన ప్రియులని కూడా ఇందులో రాసుంది. ఇలాంటి వంటలంటే ఆవిడకి చాలా ఇష్టం. కాబట్టి ఆవిడ కేవలం 30 నిమిషాల్లోనే ఇదంతా చిన్నప్పుడే పూర్తి చేసేవారంట. అది చిన్నప్పుడు కదా, ఇప్పుడు మీరు పెద్దయ్యారు కదా, కాబట్టి మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా వడ్డిచ్చాం అంతే అని అంటుంది చామంతి. ఒక్కొక్కరు దాన్ని చూసి వణికిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఏంటిదంతా అని షాక్లో ఉండిపోయేసరికి ఇప్పుడు మీరు పోటీకి సిద్ధమే కదా, స్టార్ట్ చేయండి అని అనేసరికి అందరూ ఇంకా భోజనాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అందరూ ఫుల్గా తింటూ ఉంటే రోజా కూడా తింటూ ఉంటుంది. దేవుడా, అయినా ఏంటిదంతా, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టుంది. ఇదంతా నిజమా లేకపోతే అబద్ధమా అని ఆలోచనలో పడుతుంది. అలా ఇంకా రోజా అయితే ఇంకా అలా 30 మినిట్స్ టైంలో ఎవరు ఫాస్ట్గా అండ్ ఎవరు త్వరగా మొత్తం కంప్లీట్ చేస్తారో వాళ్ళేది విన్నర్స్ అని చెప్పేసరికి ఇంకా అలా అందరూ స్పీడ్గా భోజనం చేస్తూ ఉంటారు. ఆ భోజనం చేసే ప్రాసెస్లో రోజా ఇంకా అలా పక్కకు చూస్తుంది. ఒక పిల్లి అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇంకా కావాలనే రోజా అయితే ఆ పిల్లికి కొంచెం అన్నం వేస్తూ ఉంటుంది. అలా రోజా అన్నం కొంచెం డిక్రీజ్ అవుతుంది. సో అలా అందరూ కలిసి భోజనం అయితే చేస్తారు. బట్ 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయేసరికి ఎవ్వరూ మొత్తం కంప్లీట్గా భోజనం అంతా తినలేరు. సో ఇంకా ఆలోచనలో పడతారనమాట. ఎవ్వరు భోజనం చేయలేకపోయారు అంటే ఈ రౌండ్ అందరికీ టై అయినట్టు. సో రౌండ్ 3 స్టార్ట్ అవ్వడానికి ఇవాళ మధ్యాహ్నం మీరు రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ కల్లా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారనమాట చామంతి వాళ్ళు. చామ్, నువ్విచ్చే ట్విస్ట్కి వీళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది చామ్. వీళ్ళు ఏదో అనుకొని ఏదో జరుగుతుంది ఇక్కడ అని నవ్వుతూ ఉంటాడు ప్రేమ్. అవును బాబు, కనీసం యువరాణి అర్హత లేని వాళ్ళందరూ ఇలా యువరాణిలా వస్తే వీళ్ళకి తిక్క కుదర్చాల్సిన పని మందే కదా బాబు అని చెప్పి ఇంకా చామంతి ప్రేమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ చామంతి క్రియేట్ చేసినట్టే ఉంది. ఇవాళ సాయంత్రం ఇంకేమిస్తారో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రోజా. అప్పుడే ఇంకా రమాదేవి రోజా దగ్గరికి వస్తుంది. రోజా, ఏంటి టెన్షన్ పడుతున్నావా? నువ్వు ఆ ఊర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద పరీక్షలనే దాటి వచ్చిన దానివి. అలాంటిది ఇక్కడ దాటి రావడంలో తప్పేముంది చెప్పు, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా రమాదేవి రోజాని కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రౌండ్ 3 స్టార్ట్ అయిపోతుంది. రౌండ్ 3 చాలా భయంకరంగా ఉంటుంది కచ్చాం అని అంటాడు ప్రేమ్. అవును బాబు, మనం కూడా వెళ్ళాలి, గుర్తుంది కదా అని అంటుంది. తప్పకుండా తప్పకుండా అని చెప్పి ఇంకా ప్రేమ్ అయితే గెటప్ వేసుకుంటూ ఉంటాడు. చిట్టి రోబో ప్రేమ్ చామ్ని చూసి, ఏంటి చామ్, మీ ఇద్దరు చూస్తుంటే నిజమైన కాబోయే భార్యాభర్తల్లాగే ఉన్నారు అని అంటాడు.
రేయ్ చిట్టి, కాబోయే ఏంట్రా, ఆల్రెడీ భార్యాభర్తలవే కదా అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి, బాబు ఏం మాట్లాడుతున్నారు బాబు అని అంటుంది. చామ్, నీకోటి తెలుసా, రాధాకృష్ణులు పెళ్లి చేసుకోలేదు, కానీ వాళ్ళు ఎంతో ప్రేమించుకున్నారు. కానీ ఇక్కడ మన కథలో మనిద్దరికీ పెళ్ళవుతుంది, అంతే తేడా, మిగతాది సేమ్ అని అంటాడు ప్రేమ్. బాబు, ముందు మాటలు తగ్గించి సరిగ్గా డ్రెస్ చేసుకోండి, మీరు రాజావారు, నేను రాణివారు, గుర్తుంది కదా డైలాగ్స్ అన్ని అని అంటారు. తప్పకుండా చామ్. రే చిట్టి, నువ్వు మాత్రం వీడియో రికార్డ్ చేసి పెట్టుకోరా, ఎందుకంటే అందరికీ ప్రూఫ్తో సహా చూపించాలి కదా అని అంటారు. ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అలా అందరూ అయితే బయలుదేరుతారు. సో లాయర్ విశ్వేశ్వరరావు చామంతి గురించి వెయిట్ చేస్తూ ఉంటే చామంతి ఏమో, సార్ నాకు కుదరదు, మీరే చెప్పేసేయండి అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు రౌండ్ 3 స్టార్ట్ అవుతుంది. ఈ 3వ పరీక్ష దేనికి సంకేతం అంటే పితృదేవత ఆసన్నహ. అంటే ఏంటంటే ఇప్పుడు సాయంత్రం వేళ ప్రదోషకాలం, ఈరోజు అమావాస్య, ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి పితృతర్పణాలకి ఈరోజు తగినది. ఈరోజు మీరు ఎలాగో మీ నాన్నమ్మ గారు తాతయ్య గారికి ఎలాంటి పిండ ప్రదానాలు సమర్పించలేకపోయారు కాబట్టి ఇవాళ అర్ధరాత్రి పొలిమేర చివరి వరకు వెళ్ళి అక్కడ ఉన్న రాజావారి రాణివారి సమాధికి మీరు పూలదండని వేయాలి. వేసి అక్కడ వాడితో గడిపి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి అని అంటారు. ఒక్కసారిగా ఇంక్లూడింగ్ రోజా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏదో అనుకుంటే వీళ్ళు పైకి పోయిన వాళ్ళ దగ్గర పంపిస్తానంటున్నారేంటి అని మనసులో అనుకుంటూ ఉంటారు నలుగురు. అయితే ఏమైంది, కొంపదీసి వణుకొస్తోందా అని అడుగుతాడు ప్రేమ్. అబ్బే అలాంటిదేమీ లేదు, మేము వెళ్తాం, మా నాన్నమ్మ తాతయ్య దగ్గర మాకేంటి భయం అని అంటారు. అదే నేను అంటున్నాను, మీ నాన్నమ్మ తాతయ్య దగ్గర మీకే భయం ఉండకూడదు. ఆల్ ది బెస్ట్ అమ్మలు, అందరూ వెళ్ళిరండి. రోజా అమ్మ గుర్తుంది కదా, బాగా ఎంజాయ్ చేసిరా అని అంటుంది చామంతి. దీనికి బాగా పొగరెక్కువైంది అనుకుంటూ ఇంకా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం. దీపిక అమ్మ మీరే ఫస్ట్ వచ్చారు కదా, మీరే వెళ్ళండి అని చెప్పి ఇంక పంపిస్తారనమాట. దీపిక వెళ్ళబోతూ అదేంటి వెనకాల ఎవరు రారానంటుంది. లేదమ్మా, వెనకాల ఎవ్వరూ రారు, మీకు చేతికి ఒక లాంతర్ అండ్ పూలదండ, ఈ రెండే ఇస్తాం. మీరే అక్కడి వరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళి మీ తాతయ్య నాన్నమ్మల సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గడిపి మళ్ళీ వెనక్కి రావాలి. బట్ గుర్తుంది కదా కండిషన్, వీటిలో ఏం జరిగినా మాకైతే ఎలాంటి బాధ్యత ఉండదు అని అంటారు. ఇంకా అలా దీపిక వణికిపోతూ బయలుదేరుతుంది. హర్ జర్నీ విల్ బి స్టార్టెడ్. సో ఇంకా అలా బయలుదేరి వెళ్తూ 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 ఉంటే అప్పుడు రాజావారి గొంతులాగా ప్రేమ్ వినిపిస్తాడు. వినిపించి, ఏంటి దీపిక, నువ్వు నిజంగా నా మనవరాలివా అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ఆవిడైతే ఇంకా మొత్తం ప్యాక్డ్ అనమాట, షాక్లో ఉండిపోతుంది. ఏంటి తాత, నిజంగా నేను నీ తాతనా? డబ్బు కోసం ఎందుకింతలా దిగజారుతున్నావు అని అడుగుతారు. నన్ను క్షమించండి రాజావారు, నన్ను క్షమించండి, నాకు డబ్బు వద్దు, ఏమీ వద్దు, నన్ను ప్రాణాలతో వదిలేయండి బాబు, నన్ను ప్రాణాలతో వదిలేయండి, నేను యువరాణి కాదు కాదు అని చెప్పి ఇంకా పరుగున వెనక్కి తిరిగి వచ్చేస్తుందనమాట దీపిక. వచ్చిన వాళ్ళు పాత వాళ్ళని కలవకూడదు, సో ఒక రూమ్లో వెయిట్ చేయాలి. దట్ విల్ బి ఆల్సో అరేంజ్డ్. సో ఒక రూమ్లో వెళ్ళి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు అయి ఉంటారు, నా బండారం బయట పడిపోయింది అని చాలా ఫీల్ అవుతుంది ఫస్ట్ పర్సన్. సో సెకండ్ పర్సన్ విల్ బి ఎంటర్డ్. సెకండ్ పర్సన్ కూడా అలాగే. నెక్స్ట్ రాణిగా చామంతి, ఏయ్ నిజంగా నువ్వు నా మనవరాలివా, ఎందుకు డబ్బు కోసం వచ్చావు అని అడిగితే తను కూడా ఇంకా సేమ్ అనమాట, నన్ను క్షమించండి రాణివారు, నేను మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ బాధ పెట్టను, మీ ఆత్మ శాంతి కలగాలి అని చెప్పి అక్కడికక్కడే వదిలేసి పరుగున సేమ్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అలా థర్డ్ పర్సన్ ఎంతో సాంప్రదాయకమైన అమ్మాయి, సాంప్రదాయంగా ఉన్న ఆ గీత అయితే వెళ్తుంది. వెళ్ళి ఇంకా అలా చూసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు అందరూ. ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఆ శ్మశానం వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, ఏయ్ గీత, నీకు నేను తాతనవుతానా, నిజం చెప్పు అని అడుగుతారు. సార్ మీరు కూడా నా తాత లాంటి వారే కదండి అని అంటారు. నువ్వు నా మనవరాలివి కాదని నాకు తెలుసు అని ప్రేమ అనేసరికి, నేను మీ మనవరాలిని కాకపోవచ్చు,
నిజంగా నేను కొల్హాపూర్ సంస్థాన యువరాణిని అవ్వకపోవచ్చండి. కాకపోతే చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాను. కాబట్టి నాకు ఎంత ఎంత భయం ఉంటుంది. నేను ఎంత డబ్బులు సంపాదించాలని కోరుకుని ఉంటాను. అందుకే ఇలా పద్ధతిగా వస్తేనైనా నాకు ఇలా ఈ పదవి ఇస్తారని ఆశపడే వచ్చానండి అని చెప్పి ఇంకా అలా నిజమంతా ఒప్పేసుకుంటుందన్నమాట తనైతే. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు చామంతి, ప్రేమ్. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రోజా. ఇంకా రోజా ఒంటరిగా బయలుదేరుతుంది. వీళ్ళేంటో దెయ్యం ఎఫెక్ట్స్ పెట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారేమో, కానీ నేను భయపడను కదా అని ఇంకా అలా బయలుదేరుతుందనమాట. వెంటనే రోజా ఒంటరిగా ఒక లాంతర్ పట్టుకొని పూలదండ పట్టుకొని ఇంకా ఒక్క చీకటిగా ఉంటుంది, మొత్తం చీకటిగా ఉండి ఇంకా చుట్టూ చూస్తూ అలా నడుచుకుంటూ అడుగులో అడుగు వేస్తూ వెళ్తూ ఉంటే, ఏ రోజా అని పిలుస్తుంది రాణిగారు. ఒక్కసారిగా రోజా అయితే అలా చూస్తూ ఉంటుంది. "అ, అ, 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 నాన్నమ్మ" అని అంటుంది. ఏయ్, నువ్వు నిజంగా నా మనవరాలివే? నువ్వు నిజంగా నా మనవరాలివా అని అడుగుతుంది రాణిగారు. ఇంకా ఒక్కసారిగా అలా రోజా షాక్లో ఉండిపోతుంది. ఏదో ఒకటి అని చెప్పి శ్మశానం వరకు, సమాధి వరకు వచ్చి పూలదండని అలా విసిరేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఇంకా చామంతి మాస్క్ పెట్టుకొని రాణి గెటప్ వేసుకొని ఉంటుంది. ఒక్కసారిగా అతన్ని చూడగానే అలా ఉండిపోతుందన్నమాట రోజా. ఇంకా చామంతి వెనక నుండి చూస్తూ, చూడు, నా ముందు రూపం చూసావంటే ఇక్కడే వణికి చస్తావు. అందుకే అందుకే చెప్తున్నా, నిజంగా నువ్వు యువరానివా అని అడుగుతారు. ఇంక ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే రోజా అయితే, నన్ను నన్ను క్షమించండి, మీకు కాలు పట్టుకుంటాను. నేనేదో గత్యంతరం లేక యువరానిగా ఉండాలి అనుకున్నాను. మీరు నన్ను చంపద్దు. ఏయ్, నిన్ను చంపకుండా ఉండాలి అంటే నువ్వు యువరాణి కాదు అనే విషయం ఇక్కడ అందరికీ తెలిసి తీరాలి అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట చామంతి. సో రోజా కళ్ళు తెరిచి మూసేలోపు అక్కడ చామంతి, ప్రేమ్ ఇద్దరు ఎవ్వరు మానవ మాతృలు ఎవ్వరూ ఉండరు. ఇంకా పరుగున వచ్చేస్తుంది రోజా. రోజా, వెళ్ళావా? మీ అమ్మమ్మ తాతయ్య శ్మశానం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించావా అని అడుగుతారు. నువ్వు వెళ్ళరా, నీకు తెలుస్తుంది. ఛీ, వీడు నా బాధ అర్థం చేసుకోడు, అవకాశవాది అని మనసులో అనుకుంటుంది రోజా. వెళ్ళాను సార్, కాకపోతే అంత చీకటిగా ఉంది కదా అని అనేలోపు ఇంకా అందరినీ పిలిపిస్తారు. మేము మేము వెళ్ళిపోతాం అని అంటారు ఆ మిగతా వాళ్ళు. ఎందుకు, ఏమైంది అని అడుగుతారు. నేను చెప్తానమ్మా ఎందుకు వెళ్ళిపోతారో, ఒకసారి ఈ వీడియో చూడండి అని ఇంకా వీడియో అయితే చూపిస్తారు. ఆ వీడియోలో అందరూ మేము యువరాణి కాదు, కావాలనే వచ్చామని క్లియర్గా ఒప్పుకున్నట్టు అంతా ఉంటుంది. ఒక్కసారిగా చూసి హర్షవర్ధన్ వాళ్ళు షాక్ అయిపోతారు. రాజగ్రంథంలో రాసున్నట్లు మేము ఎందుకు ఇలా జరుగుతుంది, అందరికీ ఒకే పోలికలు ఉండడం ఏంటి అని ఆలోచించాం బాబు. అప్పుడే అర్థమైంది, రాజగంధం ఎవరికో లీక్ అయింది కాబట్టే ఇలా జరుగుతుంది అని. అందుకే మేమే కొన్ని కొత్త పరీక్షలని సృష్టించాం. ఒకవేళ నిజంగా యువరాణి అయ్యుంటే వీళ్ళలో ఎవరు యువరాణి అయినా ఒక్క పరీక్షకు కూడా ఎందుకు వాళ్ళు అడ్డుకోలేదు? లేదు, నేను చిన్నప్పుడు ఇలా చేయలేదు అని ఒక్క మాట కూడా అనలేదు. ఇవన్నీ నేనే క్రియేట్ చేశాను. ఇదిగో, వీళ్ళు యువరాణులు కాదు అని ఒప్పించడానికే ఇదంతా నేను క్రియేట్ చేశాను. ఆ కొత్త పరీక్షలకి వీళ్ళు ఒప్పుకోవడం అండ్ చెప్పిన ప్రతిదీ చేయడం, రాజావారి రాణివారి సమాధి దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చేసాయి. అలాంటప్పుడు వీళ్ళు వీళ్ళు ఎలా అవుతారు? వీళ్ళు ఎలా యువరాణులు అవుతారు? ఎవ్వరూ కాదు అని అంటారు. ఇంకా వెంటనే అలా హర్షవర్ధన్, చూడండమ్మా, మీకు నిజం చెప్పినా మీకు మేము పేపర్లో ప్రకటన ఇచ్చిన, అంటే కఠినమైన శిక్షలు ఉంటాయని మేము ప్రకటన ఇచ్చినా సరే మీరు వచ్చారు అంటే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు. వెంటనే పోలీసులకి కాల్ చేసి సరైన శిక్ష వేయిస్తాను అని కాల్ చేస్తుంటే, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్ వద్దు, ఎందుకంటే మాకు ఇంకా పెళ్ళి కాలేదు, మా జీవితం ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఇంకా అలా వాళ్ళైతే బ్రతిమలాడుతూ ఉంటారనమాట. చూడండి, ఆడపిల్లలు కాబట్టి మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను. ఒక్క మాట కూడా, సరే ఇక వెళ్ళండి,
ఎప్పుడు మోసం చేయకండి అని హర్షవర్ధన్ వాళ్ళందరినీ పంపించేస్తారు. ఇంకా అరుణ్ మళ్ళీ ప్లేట్ ఫిరాయించేస్తాడనమాట. ఏంటి రోజా, వాట్ ఈస్ దిస్ అంటే నువ్వు కూడా యువరానివి కదా అని అంటారు. అది కాదు సార్, ఆ చామంతి. షటప్ రోజా, జస్ట్ షటప్. నువ్వు యువరానివని నేను ఎన్నో కలలు కన్నాను. బట్ నౌ ఐ విల్ బీ ఓపెన్. నీకు ఓపెన్గా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అది ఏంటి అంటే, నువ్వు యువరాణి అయితేనే నా జీవితంలో ఉంటావు రోజా, లేకపోతే ఉండవు అని ఫేస్ పైన చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా తనైతే ఇంకా ఒక్కసారిగా రోజా అయితే కుప్పకూలిపోతుంది. చామంతి రోజా వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.